నేడు బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు ఎమ్మెల్సీల బృందం కాళేశ్వరం ప్రాజెక్టును సందర్శించనుంది. 2 రోజుల పాటు కాళేశ్వరం ప్రాజెక్టుల ప్రాంతాల్లో పర్యటించనున్నారు. అసెంబ్లీలో బడ్జెట్ ప్రసంగం ముగిసిన వెంటనే బయలుదేరనున్నారు. 2 బస్సులో వెళ్లేందుకు పార్టీ అన్ని సిద్ధం చేసింది. మొదట కరీంనగర్ ఎల్ఎండి రిజర్వాయర్ను సందర్శించనున్నారు. అనంతరం రామగుండంలో రాత్రి బీఆర్ఎస్ బృందం బస చేయనుంది. రేపు ఉదయం 10 గంటలకు కన్నెపల్లి పంప్ హౌస్ను బీఆర్ఎస్ బృందం సందర్శించనున్నట్టు తెలుస్తోంది. 11 గంటలకు మేడిగడ్డను పరిశీలిస్తారు. గోదావరికి వస్తున్న వరదను ఎత్తిపోసి ప్రాజెక్టులను నింపడంలో కాంగ్రెస్ ప్రభుత్వం అనుసరిస్తున్న వైఖరిని ఎండగట్టనున్నట్లు నేతలు తెలిపారు. అనంతరం తిరిగి హైదరాబాద్కు రానున్నట్టు తెలుస్తోంది. పూర్తి వివరాలని మా ప్రతినిధి చందు అందిస్తారు. చందు, ఈ రోజు మధ్యాహ్నం బడ్జెట్ సమావేశాల తర్వాత బీఆర్ఎస్ ఎమ్మెల్యేల బృందం అంతా కూడా మేడిగడ్డ పర్యటనకు బయలుదేరుతుంది. ఇక్కడ నుంచి మధ్యాహ్నం 2 గంటలకు బయలుదేరుతారు. బయలుదేరి మొదటగా కరీంనగర్ ఎల్ఎండి లోయర్ డ్యామ్ ను పరిశీలిస్తారు. అక్కడి నుంచి బయలుదేరి రామగుండంలో నైట్ పక్క చేస్తారు. రేపు ఉదయం కన్నెపల్లి పంప్ హౌస్ కు చేరుకుంటారు. పంప్ హౌస్ నుంచి ఇప్పుడు వరద నీరును ఎత్తిపోసేటువంటి పరిస్థితి ఉన్నప్పటికీ కూడా కాంగ్రెస్ ప్రభుత్వం తాత్సారం చేస్తోంది. కనీసం 2 టీఎంసీల నీటిని ఈరోజు ఎత్తిపోయొచ్చు. దానివల్ల మల్లన సాగర్, కొండపోచమ్మ సాగర్ తో పాటు పలు డ్యాంలన్నీ కూడా నింపవచ్చు, అవన్నీ రిజర్వాయర్లను నింపవచ్చు. కానీ కాంగ్రెస్ ప్రభుత్వం మాత్రం ఆ పని చేయడం లేదు అనే విషయాన్ని ప్రజలకు తెలియజెప్పాలని కూడా ప్రయత్నం చేస్తుంది. అక్కడి నుంచి కన్నెపల్లి నుంచి బయలుదేరి మళ్ళీ మేడిగడ్డ ప్రాజెక్టును రేపు 11 గంటలకు వాళ్ళు సందర్శిస్తారు. అక్కడైతే ఇప్పటికే మేడిగడ్డ ప్రాజెక్టు వద్ద 2 పిల్లర్లు కుంగుబాటుకు గురయ్యి కూడా దాదాపు 6-7 నెలలు దాటినప్పటికీ కూడా ఇప్పటివరకు మరమ్మతులు చేయలేదు. ఎన్డీఎస్ఏ రిపోర్టు కోసం ఆ ప్రభుత్వం వెయిట్ చేస్తా ఉంది. ఈ నేపథ్యంలో ఇప్పుడు ప్రస్తుతం భారీ వర్షాల కారణంగా పెద్ద ఎత్తున వరద వస్తుంది. చాలా 3 లక్షల పైన క్యూసెక్ల నీరు కూడా ప్రస్తుతం వెళ్తా ఉంది. అయినప్పటికీ కూడా ప్రాజెక్టులో ఆ 2 డ్యామేజ్ అయినప్పటికీ కూడా ఎక్కడా కూడా ఎలాంటి అవాంతరాలు లేకుండా నీళ్ళని కూడా సజావుగానే వెళ్తున్న పరిస్థితి ఉందన్నటువంటి విషయాన్ని ప్రజలకు చెప్పేందుకే మేడిగడ్డ పర్యటనకు బీఆర్ఎస్ పార్టీ పెట్టుకుంది. ముఖ్యంగా చూసినట్టయితే కాంగ్రెస్ ప్రభుత్వం ఏదైతే గత బీఆర్ఎస్ ప్రభుత్వంపై లేనిపోని ఆరోపణలు చేసింది. ప్రాజెక్టు మొత్తం అంటే మేడిగడ్డ ప్రాజెక్టులో చాలా బ్యారేజీలు ఉన్నప్పటికీ కూడా మొత్తం కాళేశ్వరం ప్రాజెక్టే మొత్తం కుంగుబాటుకు గురైనటువంటి అసత్య ప్రచారాన్ని చేసింది అనే విషయాన్ని ప్రజలకు తెలియజెప్పాలని కూడా భావిస్తా ఉంది. అందులో భాగంగానే డైరెక్ట్ గా బీఆర్ఎస్ పార్టీ ఎమ్మెల్యేలు ఎమ్మెల్సీల బృందం అంతా కూడా అక్కడ చేరుకొని అక్కడి నుంచే అందరు ప్రజలకు వివరించాలని భావిస్తూ అందులో భాగంగానే ఈ పర్యటనను పెట్టుకుంది. చందు. రైట్ చందు, థ్యాంక్ యూ.